హాయ్ గైస్ రీడ్రింగ్ తో రీసెంట్ గా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి ప్రణీత్ సాల్టేర్. ఇది వచ్చేసి బాచుపల్లి లొకేటెడ్ లో ఉంది. దీంట్లో 403 చేసాం, టవర్ 1 లో చేసాం. ఇది వచ్చేసి ఎలా ఉంది ఏంటనేది చూద్దాం పదండి ప్లాన్ లో. ఇది వచ్చేసి మనం ఆర్చ్ ఎంట్రన్స్. ఇది ఆర్చ్ ఎంట్రన్స్ లో ఏమేమి మెటీరియల్ వాడామంటే వుడ్ ఫినిషింగ్ అండ్ షూ ర్యాక్ వచ్చేసి మనకి ఐస్ గ్రే కలర్ అండ్ వుడ్ ఫినిషింగ్ వాడాం. సైడ్ వచ్చేసి రాఫ్టర్స్ ఇన్స్టాలేషన్ చేసాం. వన్ సైడ్ వచ్చేసి వుడెన్ ఫినిషింగ్ ఇచ్చామన్నమాట. దీంట్లో వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అండ్ రూఫ్ లైటింగ్ స్టెప్ వైజ్ గా ఇచ్చింది. అండ్ కిచెన్ అండ్ సీలింగ్ అండ్ కంప్లీట్ రాధాకృష్ణ వాల్ పేపర్ అండ్ ఎవ్రీథింగ్ క్రాకరీ అండ్ కిచెన్ ఇట్ సేమ్ కలర్ ఎక్రాలిక్ అన్నమాట, పింకీ షేడ్. దీంట్లో వచ్చేసి టీవీ యూనిట్ కూడా మీకు చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది. 15 by 10 feet అనమాట ఇది ఆల్మోస్ట్. దీంట్లో వచ్చేసి అక్రాలిక్ బోర్డింగ్ ఇచ్చాం అనమాట. సో వన్ సైడ్ 2 feet రాఫ్టర్స్ అండ్ వన్ సైడ్ వచ్చేసి మీకు ప్రొఫైల్ లైట్స్ అండ్ ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాం. కర్వ్ యూనిట్స్ ఇచ్చాం అనమాట. ఇక్కడ కరువు ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ సైడ్స్ కి మనం ఎక్కువ ఇస్తామంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ కరువుగా మేము ప్రిఫర్ చేస్తాం అండ్ లుక్స్ కూడా చాలా నీట్ గా వస్తున్నాయి. ఇంకా మనం చేసిన లుక్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ 2 BHK 3 BHK ఎక్కువ చేస్తున్నాం గేటెడ్స్ లో. ఇక్కడ వచ్చేసి వాల్ ఉండేది, ఈ వాల్ అనేది మనం డిస్మాండ్లింగ్ చేసి PVD పార్టీషన్ ఇచ్చాం అనమాట. లుక్స్ ఎంట్రీ లుక్ బాగుండాలి అండ్ స్పేసెస్ గా కనిపించాలి ఎంటర్ అయిన వాళ్ళకి కూడా అని చెప్పి మనం ఆర్చ్ లాగా ఇచ్చాం. సైడ్ వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి డోర్స్ ఉంటాయి. రాధాకృష్ణ వాల్ పేపర్ ఇచ్చేసి వన్ సైడ్. ఇక్కడ వచ్చేసి మనం ఆర్చ్ లో కూడా కరువు ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు రీసెంట్ గా కరువుస్ ఇస్తున్నాం. కిచెన్ కి వచ్చేసరికి మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చేసి హాఫ్ ద పార్ట్ వచ్చేసి రాఫ్టర్స్, హాఫ్ ద పార్ట్ ఎక్రాలిక్ ఇచ్చేసాం. మందిర్లో కూడా అంతే, మందిర్లో కూడా మీకు డిజిటల్ గ్లాసెస్ ప్రింటింగ్ అంతా కూడా ఇచ్చేసి చాలా అంటే చాలా లుక్స్ అయితే చాలా నీట్ గా వచ్చింది. సో నాకు మందిర్ అనేది బాగా నచ్చింది. దీంట్లో మందిర్ పైన వెంకటేశ్వర స్వామి నామం ఇచ్చాం, పైన అంతా కింద మనకి ఆవులు ఇచ్చేసి కింద లోటస్ కూడా ఇచ్చాం అనమాట. నీట్ గా ఒక బాక్సింగ్ లాగా ఇచ్చాం. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రిడ్జ్ యూనిట్ వస్తుంది అనమాట. అందువల్ల మనం కొంచెం డెప్త్ ముందుకు తీసుకొని మందిర్ అనేది ఇన్స్టాలేషన్ చేయాల్సి వచ్చింది. క్రాకరీ కూడా అంటే చాలా నీట్ గా వచ్చింది. క్రాకరీ కూడా ఆల్మోస్ట్ 3 type ఆఫ్ మెటీరియల్ వాడడం క్రాకరీలో. అండ్ క్రాస్ టైప్ వచ్చేసి మనకి క్రాపర్ది గ్లాస్ ఇచ్చాం అనమాట మిడ్ యూనిట్ లో. వన్ సైడ్ టైల్ యూనిట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ అండ్ ప్రొఫైల్ కూడా ఇచ్చాము. సో ఇంకోటి వచ్చేసరికి మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ హైలైట్ వచ్చేసరికి దీంట్లో 2 విధాలుగా చేసాం. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లో ఒక రోలర్ సెట్టింగ్ ఇచ్చాము. రోలర్ తో పాటు దాని లోపల మిక్సీ అండ్ గ్రైండర్ కి స్పేసెస్ గా అన్ని పాయింట్స్ ఇన్స్టాలేషన్ చేసాం. దీంట్లో వచ్చేసి కిచెన్ లో స్మార్ట్ సింక్ ఇచ్చాం. స్మార్ట్ సింక్ కూడా మీకు చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది. అసలు నాకు స్పేసెస్ గా అనిపించింది కిచెన్. సో 2 BHK ఇది 2 BHK ఇంత పెద్ద కిచెన్ రావడం అనేది ఆల్మోస్ట్ స్పేసెస్ గానే ఉంది. ఎందుకంటే మనం మందిర్ టచ్ చేయలేదు కాబట్టి ఒక సైడ్ కి మందిర్ డెప్త్ తీసుకొని పెట్టడం వల్ల అంత లుక్ వచ్చింది. మొత్తం టాండమ్ బాస్కెట్స్ యూజ్ చేసాం. దీంట్లో టాండమ్ బాస్కెట్స్ అండ్ నానో గ్రానైట్ అండ్ టైల్స్ కూడా మనం ఫ్యాన్సీ టైల్స్ యూజ్ చేసాం. లైటింగ్ అనేది ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తామంటే లుక్స్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్ క్లీన్ అండ్ మనం చేసిన వర్క్స్ అన్ని కూడా హైలైట్ చేస్తుంది. లైటింగ్ కలర్ కాంబినేషన్ కూడా మొత్తం ఒకటే థీమ్ లాగా యూజ్ చేసాం. ఇందులో వైట్ అండ్ బ్లూ ఫినిషింగ్ వాడడం వాళ్ళ బాగుండటం వల్ల. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చిన్న వన్ సైడ్ వచ్చేసి మనకి స్టడీ యూనిట్ ఇచ్చాం. అది బట్ చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది. కబోర్డ్స్ కూడా కబోర్డ్ పార్టీషన్స్ అయితే చాలా అంటే చాలా నీట్ గా వచ్చాయి. ఇంకా మీకు డ్రా యూనిట్స్ కానీ సో బాల్కనీస్ కానీ చాలా అంటే చాలా హైలైట్ గా వచ్చింది నాకు ఈ ప్రాజెక్ట్స్ లో. మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి వన్ సైడ్ ఐరన్ బీరో కోసం సపరేట్ గా ఇచ్చాం అనమాట. 2 racks వచ్చేసి స్టోరేజ్ యూనిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సైడ్ మీకు డ్రెస్సింగ్ కమ్ సిట్టింగ్ ఇచ్చాం అనమాట. దీంట్లో కూడా మీకు చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ. సో కంప్లీట్ వీడియో చూసారు కదా, అవుట్పుట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా అవ్వండి. మీకు మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీకు త్వరగా రీచ్ అవుతూ ఉంటే మాకు కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.